భూ కబ్జా కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడికి తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీ విధించింది. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఇక వైసీపీ నేత బొల్లా బ్రహ్మనాయుడికి పోలీస్ కస్టడీపై తాజా సమాచారం ఏంటి? రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలోని ప్రభుత్వ భూమిని కాజేసిన కేసులో తాజాగా అరెస్ట్ అయిన వైసీపీ మాజీ ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడుకు ఈ రోజు రంగారెడ్డి కోర్టు 3 రోజుల పాటు పోలీస్ కస్టడీకి కూడా అనుమతిస్తూ కూడా ఉత్తర్వులు అయితే జారీ చేయడం జరిగింది. అయితే జూన్ 6వ తారీఖున అతన్ని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కి తరలించిన సంగతి తెలిసింది. అయితే అతనిలో దీనికి సంబంధించి అంటే ప్రభుత్వ భూమి ఇటు నార్తింగ్ పరిధిలోని సర్వే నెంబర్ 18లో దాదాపు 10 ఎకరాల భూమికి సంబంధించిన ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు కూడా యత్నించడం జరిగింది. అది బహిరంగ మార్కెట్ లో దాదాపు 1000 కోట్ల నుంచి 1500 కోట్ల వరకు ఉంటుందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే అంచనా జరిగింది. అయితే వీళ్ళు నకిలీ జీవోలను, తర్వాత నకిలీ ప్రభుత్వ ఉత్తర్వులు జారీ చేసిన జీవోలను కూడా దాన్ని సోషల్ మీడియాలో వైరల్ చేయడంతో పాటు తర్వాత నకిలీ పత్రాలను సృష్టించడం, తర్వాత నకిలీ వాటికి సంబంధించిన స్టాంపులతో పాటు ఇతర పత్రాలను సృష్టించి తర్వాత వాటిని అమ్మకాలు జరిపేందుకు కూడా ప్రయత్నం చేసినట్టు కూడా అక్కడ ఉన్న తహసీల్దార్ ఫిర్యాదు మేరకు అయితే పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. దాంట్లో మొదటగా కొంతమందిని అరెస్ట్ చేసినప్పటికీ బొల్లా బ్రహ్మనాయుడు తప్పించుకొని తిరగడం, తర్వాత అతన్ని తమిళనాడుకు సంబంధించి కూడా అక్కడ ఉన్నారనే సమాచారంతో కూడా నేరుగా ఇక్కడ సైబరాబాద్ పోలీసులు అక్కడికి వెళ్లి అతన్ని అదుపులో తీసుకుని నేరుగా అక్కడ పోలీసులను అక్కడ కోర్టులో ముందు హాజరుపరిచి తర్వాత అనంతరం కూడా ఇటు హైదరాబాద్ కి అయితే తీసుకురావడం జరిగింది. తర్వాత అతని ప్రాథమిక సమాచారం వరకు కొంతవరకు వివరాలు సేకరించారు. కానీ అతని విచారణలో భాగంగా చాలా వరకు విషయాలు తెలిసాయని చెప్పి కూడా అధికారులు ఇప్పటికే దాని సమాచారం కూడా రావడం జరిగింది. మే 23న పోలీసులు ఫిర్యాదు అందినప్పటి నుంచి కూడా సాక్ష్యాధారాలకు కూడా అన్ని కూడా పరిశీలించి తర్వాత సేకరించడం జరిగింది. దాంట్లో ఏకంగా 5 నకిలీ జీవోలను సృష్టించడం జరిగింది. సచివాలయంలోని ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు అనేది కూడా వారు అంటే కొంతమంది ఎవరన్నా వారికి సహకరించారా లేదా అనేది కూడా తెలియాల్సిందని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం ఇస్తారు. అయితే దీంట్లో కీలకంగా వివరించింది బొల్లా బ్రహ్మనాయుడు కాబట్టి అతని నుంచి సమాచారం రాబట్టిస్తే మరికొన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే వారు భావిస్తున్నారు. కాబట్టి ఈ రోజు కోర్టు ఉత్తర్వు 3 రోజుల పాటు వారికి సంబంధించి కూడా 3 రోజుల పాటు కస్టడీకి తీసుకోవడానికి కూడా అనుమతించింది. కాబట్టి అనుమతించిన తర్వాత దీంట్లో ఫోర్జరీ సంతకం అంటే ఒక ప్రభుత్వ భూమిని ప్రైవేటు వ్యక్తులకు ఏ విధంగా అప్పగిస్తూ కూడా ఉత్తర్వులు జారీ చేసి నకిలీ జీవోలను జారీ చేసిన జరిగిందో ఆ విధంగా అంటే ఒక కలెక్టర్, ఆర్డీఓ, తర్వాత ఎంఆర్ఓ సంబంధించిన సంతకాలను కూడా వీళ్ళు ఫోర్జరీ చేశారు. కాబట్టి వీటికి సంబంధించిన పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఈ రోజు కోర్టు అనుమతి ఇచ్చింది కాబట్టి 3 రోజుల పాటు అతన్ని విచారించి చాలా కీలకమైన విషయాలు అయితే తీసుకునే అవకాశం ఉంది. దాంట్లో వారి ఆధారాలకు సంబంధించి ఎలా ఉండబోతుంది, దాంట్లో సంబంధించి కూడా వివరాలు ఏ విధంగా ఉంటాయి అనేది కూడా ప్రస్తుతం కస్టడీలో ఈ వివరాలన్నీ కూడా పోలీసు అధికారులు అయితే తీసుకునే అవకాశాలు అయితే కనపడుతున్నాయి. ఓకే రమేష్, ఇక బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు కూడా ఇంకెవరైనా నిందితులు ఉన్నారు ఈ కేసులో? ప్రస్తుతం చూడాలి. ఎందుకంటే బొల్లా బ్రహ్మనాయుడుతో పాటు ఇప్పటికే కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. దాంట్లో బ్రహ్మనాయుడు అక్యూజ్డ్ 7 గా పోలీసులు అయితే పెట్టడం జరిగింది. కానీ బ్రహ్మనాయుడు చాలా కీలకంగా వివరించడం, తర్వాత అక్కడ భూమికి సంబంధించి కూడా కొంతవరకు లావాదేవీలు కూడా జరిపినట్టు తెలుస్తుంది. వారి బ్యాంకుల్లో కూడా పరిశీలించడం జరిగింది. దానికి సంబంధించి ఎవరు అంటే ఎంతవరకు ట్రాన్సాక్షన్ నిర్వహించుకోవడం జరిగింది, ఎందుకోసం నిర్వహించారు, తర్వాత దాంట్లో మరి బ్రహ్మనాయుడుకు సహకరించిన వాళ్ళు ఎవరున్నారు, తర్వాత అక్కడ ఉన్న ప్రభుత్వ అధికారులు ఎవరున్నారా, లేదా వీళ్ళు ఒక ముఠాగా ఏర్పడి వీటికి సంబంధించి కూడా భూమిని కబ్జా చేసేందుకు కూడా ప్రయత్నం ఏమైనా కొనసాగిందా అనేది కూడా అధికారులు ప్రస్తుతం అయితే వివరాలు అయితే ప్రస్తుతం అయితే సేకరిస్తున్నారు. కాబట్టి దీంట్లో మరి బ్రహ్మనాయుడుకు సహకరించిన వారు ఎవరన్నట్లయితే ఖచ్చితంగా వారిని కూడా పోలీసులు అదుపులో తీసుకొని తర్వాత విచారణ తర్వాత కూడా వారిని కూడా అరెస్ట్ చేసే అవకాశాలు అయితే కనపడుతుంది. రైట్ రమేష్, థ్యాంక్ యూ, ధన్యవాదాలు.